ఫాతిమా కాలేజీ వివాదంపై హైడ్రా ఇటీవల స్పష్టతనిచ్చింది. ఫాతిమా కాలేజీని కూల్చాలంటూ బీజేపీ శ్రేణులు కొన్ని పట్టుపడుతున్న నేపథ్యంలో ఓవైసీలకు హైడ్రా భయపడుతోందంటూ కూడా ప్రస్తుతం బీజేపీ నేతలైతే కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు ఏవైతే వెల్లువెత్తుతున్నాయో, కొంత దుమారం చెలరేగుతున్నాయో, సో ఇదే నేపథ్యంలో ఈ రాజకీయ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది హైడ్రా. సలకం చెరువు FTLలో ఫాతిమా కాలేజీ నిర్మాణం జరిగింది అని చెప్పి హైడ్రా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. గత సెప్టెంబర్లో అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఆ తరువాత కూలుస్తామని, ఎందుకంటే అప్పటికే కొంతమంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అదొక సోషల్ కాజ్తో, కొంత సర్వీస్ మోటోతో ఈ కాలేజ్ నిర్మాణం, ఫాతిమా కాలేజ్ నిర్మాణం చేపట్టారని చెప్పి, సో ఇది కూడా ఒక జాతీయవాదంలో ఒక భాగంగానే చూస్తున్నామని చెప్పి, ఎందుకంటే ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టువర్డ్స్ ది నేషన్, అంటే మన దేశానికి సంబంధించి కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, కొంత సేవలను అందిస్తోంది. కాబట్టి ఈ దృక్పథంతో ఇది ముందుకు వెళ్తోంది ఫాతిమా కాలేజీ, ఫాతిమా విద్యా సంస్థలు. కాబట్టి దీనికి కొంత ఎగ్జంప్షన్గా తీసుకుంటున్నాము, ఎందుకంటే దానివల్ల ఏ విధమైనటువంటి భద్రతా కారణాలు ఏమీ లేవు, భద్రతా భంగం కలిగించేటటువంటి ఏమీ లేదు.